బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే ఇంకా హర్ష సాయి గురించి తెలుసు కదా. ఏ ఛానల్, టీవీ ఛానల్, ఎన్టీవీ, ఇంకా ఏ ఛానల్ అంటే ఆ ఛానల్ ఇంకా ఇంకా హర్ష సాయి మీద రీసెంట్గా వచ్చిన అమ్మాయి కేసు పెట్టింది అన్నమాట. ఇది లైంగిక దాడి తీర్చిరు అని కేసు. ఆమె ఎవరు కాదు, బిగ్ బాస్లో వచ్చింది అన్నమాట. రీసెంట్గా ఆమె కూడా హర్ష సాయి మూవీలో నటిస్తుంది. ఆమె కూడా అది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఇంకా చూసుకోండి, ఇంకా రచ్చ రంబోలే తీసిరు. ఒక అమ్మాయి కేసు పెట్టిందంటే ఇంకా రచ్చ రంబోలే. అది రీసెంట్గా జానీ మాస్టర్ సిచ్యువేషన్ కూడా సేమ్ అదే కదా. అది తప్పుందో లేదు తెలియదు కానీ ఒక అమ్మాయి కేసు పెడితే మాత్రం రచ్చ రంబోల్ అవడం మాత్రం ఖాయం. అని హర్ష సాయి ఒక తెల్ల కాగితం లాంటి వాడు. ఒక్క మచ్చ పడితే తెలుసు ఇంకా అది ఎంత మంచికి ఎంతో మందికి సాయం ఇచ్చిన అన్నమాట. నాకు ఒక సినిమా గుర్తొస్తుంది రీసెంట్గా. సినిమా ఏదంటే భరతన్ నేను. ఒక మహేష్ బాబు గారు ప్రజలకు ఎంతో మంది ప్రజల కోసం ఎంతో చేస్తారు అన్నమాట. మహేష్ బాబు గారు భరతన్ నేను సీఎంగా ఉండి ఒక అమ్మాయి ప్రేమించడం వల్ల దానివల్ల ఎంత జరుగుతుంది ఆ సినిమా గుర్తొచ్చింది ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే. ఇంకా చూసుకోండి, ఎంత సాయం చేసినా ఏం గుర్తురారు అన్నమాట. ఇంకా రచ్చ రంబోలు అయిపోతుంది. అది నిజం ముందు అబద్ధం తెలియదు కానీ ఈ ఛానల్ వాళ్ళు మాత్రం ఇంకా రచ్చ రంబోలు చేస్తారు. కానీ ఒక అమ్మాయి కేసు పెడితే మాత్రం అది ఎంత దూరమైనా పోతుంది. అది మాత్రం వాస్తవం. అది మ్యాక్సిమం ఎఫ్ఐఆర్ కూడా అయింది అనుకుంటా దీనిపైన. రీసెంట్ గా వచ్చిన జానీ మాస్టర్ కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేసు పెట్టింది. అంటే అప్పుడు మేజర్ కాదంట అని ఇప్పుడు కేసు పెట్టింది అన్నమాట. దాంట్లో ఎంత నిజం ముందో అబద్ధం ముందు మాత్రం తెలియదు కానీ ఒక అమ్మాయి కేసు పెడితే మాత్రం ఇంకా అది వేరే అన్నమాట. తప్పుంటే ఖచ్చితంగా శిక్ష పడాలి, కానీ తప్పు లేకపోతే మాత్రం ఆలోచించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, జానీ మాస్టర్ గురించి అని కాదు, హర్ష సాయి గురించి మాత్రం చూసి చేయాలి. ఎందుకంటే ఆయన ఎంతో మందికి సాయం చేసిండు. ఆయన వల్ల ఎంతో మంది యూట్యూబర్లు బయటకు వచ్చారు అన్నమాట. ఆయన వల్ల ఆయన చేసే ఇది వల్ల ఎంతో మంది నాలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ అయి నేను కొంతమంది సహాయం చేయాలి అని కొంతమంది బయటకు వస్తున్నారు అన్నమాట. కానీ అది మాత్రం తెలుసుకోవాలి. ఎంతో మంది హెల్ప్ చేసింది కాబట్టి తెలుసుకొని చేయాలని మనలాంటి వారి తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి. తప్పు లేకపోతే మాత్రం ఖచ్చితంగా అలాంటి వారికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఆయన అదే నాకు ఇదే సినిమా గుర్తొస్తుంది, భరత్ అనే సినిమా గుర్తొస్తుంది. సేమ్ సిచ్యువేషన్ అన్నమాట. కానీ తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి. తప్పు లేకపోతే అది నిజం ముందో అబద్ధం ముందో తెలియదు కానీ అలా చేయడం మాత్రం చాలా తప్పు. ఒక యూట్యూబర్గా నేను కూడా చెప్తాను అన్నమాట. అలాంటి వారి వల్ల ఎంతో మంది యూట్యూబర్లు బయటకు వచ్చి చాలా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. కానీ తప్పు ఉంటే మాత్రం శిక్ష పడాల్సిందే ఖచ్చితంగా. తప్పు లేకపోతే మాత్రం అలాంటి వారి మీద నెగిటివ్గా చేయొద్దండి. చూసుకోండి, ఏ ఛానల్ అని కాదు, ప్రతి ఒక్క ఛానల్ ఆయన గురించి నెగిటివ్గా రాస్తున్నారు. ఇప్పుడు ఒకరు ఎదుగుతున్నారంటే ఎందుకు ఇలా చేస్తున్నా అర్థం కావట్లేదు కానీ అలా చేయడం చాలా తప్పు. ఒక తెలుగు వారిని అలా చేయడం చాలా తప్పది. హెల్పింగ్ చాలా చేస్తున్నాం కాబట్టి అలా చేయడం మాత్రం చాలా తప్పు. ఒక యూట్యూబర్గా నేను చెప్తున్నా. ఇప్పుడు నేను కూడా ఎదుగుతున్నా కొద్దిగా. నేను కూడా ఆయనలాగా కొద్దిగా హెల్పింగ్ నా సక్సెస్ అయితే ఖచ్చితంగా నేను కూడా అలా హెల్ప్ చేయాలని నా కోరిక అన్నమాట. ఆయన ఇన్స్పిరేషన్ వల్ల నేను కూడా బయటకు వస్తున్నా. ప్రతి ఒక్కరు అలాంటి వారి హర్ష సాయి మీద మాత్రం నెగిటివ్ కామెంట్ చేయాలని కోరుకుంటూ, తప్పు ఉంటే మాత్రం శిక్ష పడడం మాత్రం కన్ఫర్మ్, కానీ తప్పు లేకపోతే మాత్రం నెగిటివ్ మాత్రం చేయొద్దండి. థ్యాంక్ యూ ఫర్